ముందుగా 175 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తటి సాఫ్ట్ డఫ్ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ కోసం చక్కెరని ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ చక్కెర తీసుకొని అందులో 300 ml వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ సిరప్ ఎలా ఉండాలంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది, తీగ పాకం అవేమీ అవసరం లేదు. తర్వాత 2 చేతులకి నెయ్యి రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా క్రాక్స్ రాకుండా చక్కటి గులాబ్ జామున్ ఉండలు రెడీ అవుతాయి. తర్వాత అన్ని ఉండలు ఇలా చేసుకున్న తర్వాత నూనెను వేడి చేసుకొని సిమ్లో పెట్టుకుని మాత్రమే అన్ని ఉండల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని 2 నిమిషాల తర్వాత మాత్రమే ఇందాక ప్రిపేర్ చేసుకున్న సిరప్లో వేసుకొని వాటిని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతే, సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ.